హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎప్పుడైనా మామిడికాయతో వండిన చేపల కూర తిన్నారా? టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఫిషెస్ అన్నీ కట్ చేసి కడిగి తర్వాత మ్యాంగోస్ అన్నీ లాంగ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్గా కట్ చేసుకున్న తర్వాత మసాలాకి నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే చేసుకున్నాను. సో అందులోనే నేను కొంచెం జీలకర్ర అండ్ సరిసావులు, ఆనియన్, టమాటా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం సరిసావులు అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆనియన్స్ అండ్ మిర్చి కూడా చక్కగా వేగనివ్వాలి. ఈ రెండు చక్కగా వేగిన తర్వాత ఫస్ట్ అయితే మనం చేపలో హెడ్ పార్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. హెడ్ పార్ట్ చక్కగా హై ఫ్లేమ్లో మనం పసుపు వేసుకొని చక్కగా టోస్ట్ అవ్వనివ్వాలి. అప్పుడు నీచు వాసన ఏదైతే ఉందో అది పోతుంది. ఆ తర్వాత ఏవైతే పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ మనం మసాలాకి కావాలి అనుకుంటున్నారో ఆ పీసెస్ మనం వేసుకోవాలి. ఆ ప్లేట్ పక్కన ఏవైతే ఉన్నాయో అది నేను ఫ్రై గురించి చేస్తున్నానో, అది దీని గురించి అయితే కాదు. సో చూసారా, ఈ విధంగా చక్కగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది పోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే పేస్ట్ చేసుకున్నానో టమాటో, ఆనియన్, గార్లిక్ అండ్ సరిసావులు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా, అవన్నీ ఈ విధంగా వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఏవైతే మ్యాంగోస్ ఉన్నాయో ఆ మ్యాంగోస్ వేసుకొని వాటర్ అనేది వేసుకోవాలి. హాట్ వాటర్ వేస్తే ఇంకా మంచిది, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పులుపు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం మ్యాంగోస్ ఎక్కువ వేసుకోవాలి. ఈ మామిడి పండు చాలా పులుపు, అందుకే నేను 3 పీసెస్ మాత్రమే వేసాను. ఆ తర్వాత మనం మిర్చి, రుచికి తగినంత సాల్ట్ అండ్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఫిష్ మసాలా అయిపోయింది కాబట్టి. సో అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. హై ఫ్లేమ్లో మళ్ళీ మనం చక్కగా ఉడకబెట్టుకొని క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కూడా ఒక 3 మినిట్స్ అలా వేగనిస్తే చాలు. చాలా బాగుంటుంది పుల్లగా. అండ్ సమ్మర్లో ఎలా అయినా మనకి మ్యాంగోస్ చాలా దొరుకుతాయి కదా. సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో బాగుంటుంది. థ్యాంక్ యూ.